దేవుడు లేకుండా ఏ కాపుదల ఉంటుంది? దేవుడు లేకుండా ఏ భద్రత ఉంటుందండి? కనుక ప్రియబిడ్డ, ఉన్న పాటున ఏదైనా ఒకవేళ ఏదైనా చెడులో ఉంటే, ఒక అన్నయ్యగా దైవజనుడిగా చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని బట్టి మంచిది కాదు. దేవుడు నిన్ను బట్టి కూడా చాలా బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటాడు. ఆ చెడుని వదిలేయి, ఆ పాపాన్ని వదిలేయి. దేవుణ్ణి నీవు ఆశ్రయంగా చేసుకో, నివాస స్థలంగా చేసుకో. చూడు, ఈ కాపుదలంతా కూడా దేవుడు నీకు ఇస్తాడు. నీ గుడారం చుట్టూ కంచి వేసి కాపాడుతాడు. ఏ తెగులు నీ గుడారానికి రాదు. దూతలకు ఆజ్ఞాపిస్తాడు. రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. నీకు అపాయం ఏమీ రాదు. ఎంత కాపుదలండి! ధైర్యంగా ఉండు, భయపడదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో నమ్మకంగా పరిశుద్ధంగా జీవించు. తప్పకుండా ఆయన్ని ఆశ్రయం చేసుకున్నటువంటి, ఆయనే నా నివాసం అని ప్రార్థించి మొరపెట్టుకునే నిన్ను, నీ కుటుంబాన్ని తప్పకుండా దేవుడు కాపాడి క్షేమమిస్తాడు.